సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక కథ. ఏంటిదంటే, ఇచ్చుటలో ఉన్న హాయి. ఇచ్చడం అంటే డొనేషన్, ఎవరికన్నా మనం డబ్బు ఇవ్వడం కానీ, మాట సాయం చేయడం కానీ, ఇలాంటివి అనమాట. దాంట్లో ఉన్న హాయి అంటే తృప్తి. దాని గురించి ఒక కథ చెప్పుకుందాం. ఒక మానసిక శాస్త్రవేత్తని శ్రీమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని. శ్రీమంతురాలు అంటే ఏంటిది? ధనం ఉన్నవాళ్ళు, కోటీశ్వరులు, శ్రీమంతుడు, బాగా డబ్బు ఉండి మనశ్శాంతి లేనటువంటి ఒక యువతట ఒక సైకాలజిస్ట్ని కలిసి జీవితం చాలా వృధాగా మారిపోయింది, తన జీవితంలో ఏమీ లేదని చెప్పి, ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పిందంట. చెప్పి బాధపడుతూ సంతోషం పొందే మార్గాలు ఏమైనా ఉంటే చెప్పాలని ఆ డాక్టర్ని కోరిందట. ఒక శాస్త్రవేత్త, డాక్టర్ కూడా కాదు, శాస్త్రవేత్తని కోరిందట. వెంటనే ఆ శాస్త్రవేత్త ఏం చేశాడు? తన ఆఫీసును ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీని పిలిచాడట. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడే మీకు చాలా బాగా చెబుతుంది అని ఆ అందమైన యువతికి చెప్పాడట. మీరు ఆమె చెప్పే విషయాలను చాలా జాగ్రత్తగా వినండి అని చెప్పి, అదే నేను మిమ్మల్ని కోరుతున్నాను కూడా ఆమెకు చెప్పాడట. అయితే ఆ స్త్రీని పిలిస్తే తన చేతిలో చీపురో మూలన పడేసి ఆ స్త్రీ యువతి ముందున్న కుర్చీలో కూర్చొని ఈ విధంగా చెప్పిందట. ఏమని? నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు. ఆ తర్వాత 3 నెలలకి ఒకగానొక కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగలలేదు. ఇక ఆ బాధ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి అన్నదట. నిద్రపోలేకపోయాను, అంతా దుఃఖము, ఏమి తినలేకపోయాను, ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించేది. ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేని పరిస్థితిలో, దుర్భరమైన స్థితిలో నేను ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓ రోజు మా ఇంటి ముందు చిన్న కుక్క పిల్లను చూసిన. చాలా చలిగా ఉంది. ఆ కుక్క పిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడి పాలను ఒక గిన్నెలో పోసి దాని ముందు పెట్టా. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది తృప్తిగా. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్ళని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద ఉన్న బూరుతో నన్ను రుద్దింది అన్నమాట. అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది. కొన్ని నెలల తర్వాత నేను నవ్విన ఆ చిరునవ్వు అదే. అప్పటి వరకు నేను బాధపడుతూనే ఉన్నాను. నేను ఆలోచనలో పడ్డా, ఓ చిన్న సహాయము ఆ కుక్క పిల్లకి చేయడం వల్ల నాకు ఇంత సంతోషం కలిగిందే, మరి ఇంకా కాస్త సహాయం తోటి వాళ్ళకి చేస్తే ఇంకా కాస్త సంతోషం ఎక్కువ కలుగుతుందేమో అని అనిపించింది నాకు. తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి నేను రొట్టెలు చేసుకుపోయి ఇచ్చిన. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో ఒక సాయం చేస్తూ వచ్చాను. ఏది ఒక మాట సాయం కానీ, ధన సహాయం కానీ, పని సహాయం కానీ ఇలా చేస్తూ వచ్చాను. వాళ్ళు పొందిన వాళ్ళు నేను సాయం చేసినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటే వాళ్ళ సంతోషం చూసి నాకు రెట్టింపు సంతోషం అయ్యింది. ఈరోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అనిపిస్తుంది. ఆనందంగా తింటున్నా, తృప్తిగా నిద్రపోతున్నా, అందరితో చక్కగా మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా నాకు దొరికాయి. ఇంకా ఆనందంగా కూడా ఎదుటి వాళ్ళకి ఇవ్వడంలో ఇంత ఆనందం ఉందా అనే విషయాన్ని కూడా నేను తెలుసుకోగలిగాను. అంటే డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు, కానీ సంతోషాన్ని కొనుక్కోలేరు కదా. అది మనం పొందాల్సి ఉంటుంది. ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో బోధపడింది అనుకుంటాం కదా ఈ కథ ద్వారా. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం ఉంటుంది. సంతోషం వేరు, అందం వేరు. సంతోషము ఉంటేనే తృప్తిగా, సంతోషం ప్లస్ తృప్తి ఇవి 2 ఉంటేనే అందం అంట. అందం అంటే చాలామంది ఏమనుకుంటారు, తెల్లగా ఉండడం,
ముక్కు మొహం చక్కగా ఉండడం, పొడుగ్గా ఉండడం, లావుగా ఉండడం, అది కాదు అందం అంటే. ఈ విధంగా ఉంటేనే అన్నీ కలిస్తేనే అందం అవుతుంది. నీ వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారన్నది ఇంకా ముఖ్యమైనది. సంతోషం అనేది గమ్యము కాదు, అది ఒక అనంతం, అది ఒక ప్రయాణం. అనంతం అంటే మనం ఎంతనన్నా చేసుకుంటూ సాయం చేసుకుంటూ పోవచ్చు. అంటే ఆ సంతోషం అంటే ఆటల వల్ల సంతోషం, పాటలు పాడడం వల్ల, పక్కింటి వాళ్ళతో మాట్లాడడం వల్ల, ఎదురింటి వాళ్ళతో, చిన్నపిల్లలతో ఆడుకోవడం, పెద్ద మనుషులతో ముచ్చట పెట్టడము, భజన చేయడము, సంకీర్తనలు పాడడం, ఉపన్యాసాలు ఇవ్వడము, ఆటలు ఆడడము, సంఘసేవ చేయడము, ఇవన్నీ కూడా మనము చేస్తున్న పనులతో మనకు మన శరీరంలో కలిగే సంతోషం, తృప్తినే మనము పొందొచ్చు. ఇది ఒక ప్రయాణం. నువ్వు ఎన్ని ఇష్టమున్నంత దూరం ప్రయాణం చేయొచ్చు. ఈ సంతోషము మరో రోజులో లేదు, ఇప్పుడే ఉంది అని అనుకుంటూ మనం ప్రతిరోజు కొద్ది రోజులు వెనక చేసి అనొద్దు. ఏది కూడా వాయిదా వేయకుండా అప్పుడే మనం పనిచేస్తూ పోయినట్టయితే అందులో ఏదో ఒక తృప్తి ఉంటుంది, మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సంతోషము పరాధీనత కాదు, అది ఓ నిర్ణయం. పరులకు ఆధీనం కాదు, మనది మనమే సంపాదించుకోవాలి, మనమే నిర్ణయించుకోవాలి. నేను ఇలా సంతోషంగా ఉంటాను, నేను ఈ పని చేస్తా, ఇతరులకు చేస్తా, వాళ్ళు ఏమన్నా కూడా నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటా, అందరికీ నా నుండి సంతోషాన్నే పంచుతా, మంచినే పంచుతా, చెడును పంచా, ఎవరిని బాధ పెట్టా అనేదే సంతోషము, ఆనందము. ఇవి మన జీవితంలో ఉండాలంటే మనమే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ, మనమే ఆడిట్ చేసుకుంటూ, తృప్తిగా ఉంటూ, కష్టాలను, సంతోషాలను, సుఖాలను అన్నిటిని అనుభవిస్తూ సమన్వయంగా జీవించినప్పుడే మనము జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. అంతే కదా మరి. సర్వే జన సుఖినో భవంతు.